లూకా సువార్త 24:1. ఆదివారం తెల్లవారుచుండగా స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకొని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొరిలింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి, కానీ ప్రభు అయిన యేసు దేహం వారికి కనబడలేదు. 5వ వచనం, వారు భయపడి ముఖములు నేల మోపి ఉండగా వీరు, సజీవుడైన వాణ్ణి మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడా, చదవబడిన లేఖనాల ద్వారా నాతో మాతో మీరు మాట్లాడి పునరుద్ధాన ఆశీర్వాదాలన్నీ మెండుగా మాకు అనుగ్రహించి మహిమంతా మీరే పొందుకోండి. ఈరోజు పాస్టర్ గారు బర్త్డే, ప్రభువా తను కూడా మీరు దీవించు. ఆశలు నిండు నూరెల ఆయుష్, బలము, ఆత్మీయత, పరిశుద్ధత, నీ కొరకు సత్యము కొరకు జీవించే రోషముడు కూడా మీరు అనుగ్రహించి మహిమ పొందు. నాయన అయ్యగారు ఓఫీర్ అయ్యగారు పుట్టినరోజు కూడా ఈరోజే, ఆయన కూడా దీవించు, ఆశీర్వదించండి. ఇంకా బలము, శక్తి, ఆరోగ్యం, ఇంకా నీ పని కొరకు నిండారి దీవెనలతో నింపి ప్రతి అవసరతలు కూడా మీరు తీర్చి పోషించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈరోజు ఈస్టర్ అని అంటారు. ఈస్టర్ అని అనడం కంటే రెజరెక్షన్ డే అంటే మంచిది, పునరుద్ధాన దినము. ఈ యొక్క పునరుద్ధాన దినము ఈరోజే కాదండి. నిజ క్రైస్తవునికి యేసు యొక్క ప్రేమ, యేసు యొక్క ఉత్తమోత్తమం, ఆయన సౌందర్యాన్ని చూసిన వ్యక్తికి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పండగలు కాదండి. సంవత్సరానికి క్రిస్టమస్, సంవత్సరానికి గుడ్ ఫ్రైడే, సంవత్సరానికి ఈస్టరు వస్తుంటాయి. కానీ నిజమైన క్రైస్తవునికి, యేసయ్య ప్రేమను రుచి చూచిన వ్యక్తికి, యేసుతో మమేకమైపోయిన వ్యక్తికి ప్రియులారా, ప్రతి ఆదివారము కూడా పునరుద్ధాన దినమే. హల్లెలూయా. ఇదేంటండి అలాగంటారు? అవునండి, ఏదో సంవత్సరానికి క్రిస్టమస్ చేయడం, సంవత్సరానికి గుడ్ ఫ్రైడే చేయడం, సంవత్సరానికి పునరుద్ధాన దినం చేయడం అనేది, అలా చేయటం వల్ల మనకు రక్షణ లేదండి. అలాగా సంవత్సరానికి ఒకసారి చేస్తే రక్షణ రాదు. ప్రతి ఆదివారము నిజమైన క్రైస్తవుడు, ప్రతి ఆదివారం ఏ వ్యక్తి అయితే పునరుద్ధాన దినాన్ని అనుసరిస్తాడో, ఆరాధిస్తాడో, కంపల్సరిగా రక్షణ పరలోకం ఉంటుంది. ప్రతి ఆదివారము కూడా ఈ 3 జరుగుతోంది. తెలుసా అండి మీకు? ఏంటట? యేసయ్య క్రిస్టమస్ ప్రతి ఆదివారం జరుగుద్ది. కొంతమంది ఏం చేస్తారు, పండగ క్రైస్తవులు సంవత్సరానికి ఒకసారి వచ్చిన క్రిస్టమస్లోనే పాల్గొంటారు, ప్రతి ఆదివారం మాత్రం దేవుణ్ణి ఆరాధించరు. క్రిస్టమస్ ఆరాధన, ఆ ఆరాధన లెక్కలోకి రాదు, సంవత్సరానికి ఒకసారి చేసేది. మరి ఎలాగ? ప్రతి ఆదివారం క్రిస్టమస్ జరుగుతుంది మన సంఘములో. ఎవరు మాట్లాడుతున్నారు? ప్రతి ఆదివారం గుడ్ ఫ్రైడే జరుగుతుంది, ప్రతి ఆదివారం పునరుద్ధానం జరుగుతుంది. తెలుసా? ఎస్, అది నిజమైనటువంటి ఆరాధన. క్రిస్టమస్ అంటే ఏంటి? ఆయన ఈ లోకములో పుట్టాడు. ఎవరి గర్భంలో నుండి? మరియమ్మ గర్భంలో నుండి. అవునా? యేసు పుట్టడమే క్రిస్టమస్. మరి ఆదివారం ఎలాగండి? మనం ప్రతి ఆదివారము కూడా ఆయన లోకములో పుట్టాడు. ఆ చరిత్రలో జరిగింది, మన వ్యక్తిగత జీవితంలో కూడా జరగాల లేదా? యేసు లోకములో పుట్టాడు, మరియమ్మ గర్భంలో నుండి వచ్చి. మరి మనలో పుట్టాలిగా, నీలో పుట్టాలిగా. అమ్మా వింటున్నారా? నీలో పుట్టాలి, మన హృదయాల్లో, మన హృదయ ప్రపంచంలో ఆయన పుట్టాలి. అప్పుడే మనలో యేసయ్య జన్మదినం చేసుకున్నట్టు, క్రిస్టమస్ చేస్తున్నట్టు, ఆరాధించినట్టు. మరి మనలో పుడుతున్నాడా? ఎస్, ప్రతి రోజు కాకపోయినా కనీసం ప్రతి ఆదివారం ఆయన సన్నిధిలో తన వాక్యము చేత మనం నింపబడాలి. అలా వాక్యం అనే విత్తనము మనలో విత్తబడుతున్నప్పుడు, వాక్యం అనే విత్తనము మనలో ప్రవేశిస్తున్నప్పుడు యేసు మనలో పుట్టాడన్నమాట. దాన్నే అక్షయ బీజము నుండి పుట్టిన వారము. వాక్యం మనలో పుట్టడమే క్రిస్టమస్. హల్లెలూయా. యేసయ్య లోకంలో పుట్టడం క్రిస్టమస్ లోకానికి. మరి నీ హృదయంలో పుట్టాలిగా.
నీ హృదయంలో నా హృదయంలో వాక్యం పుట్టడమే క్రిస్టమస్. ఇదేంటండి వాక్యం పుట్టడం క్రిస్టమస్ అంటే? బాగా వినండి. మరియమ్మ గర్భములో యేసయ్య పుట్టక మునుపు యేసయ్య ఏ రూపంలో ఉన్నాడండి? ఎస్, ఆది యందు వాక్యం ఉండెను, ఇంకా వాక్యమే దేవుడై ఉండెను. ఇప్పుడు 14వ వచనం రావాలి, యోహాను సువార్త 1వ అధ్యాయం 14. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా శరీరాన్ని ధరించుకొని వచ్చాడట. అంటే శరీరాన్ని ధరించక ముందు ఆయన ఏ రూపంలో ఉన్నాడు? మరి ఆ వాక్య స్వరూపుడే ప్రతి వారం మనలో పుట్టడమే క్రిస్టమస్. హల్లెలూయా! గట్టిగా స్తోత్రం చెల్లించండి. ఇప్పుడు చెల్లించరు మీరు, అవునా? ఇప్పుడు మరియమ్మ గర్భంలో ప్రవేశించక మునుపు యేసయ్య ఏ రూపంలో ఉన్నాడు? వాక్య స్వరూపుడు. ఆ వాక్య స్వరూపుడు ఇప్పుడు ప్రతి ఆదివారం మనం ఏం చేస్తున్నాం? దేవుని వాక్యము చేత మన హృదయములో నింపుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఆదివారం క్రిస్టమస్సే, అవునా కాదా? దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా! ప్రతి ఆదివారము గుడ్ ఫ్రైడే. తెలుసా మీకు? ప్రతి ఆదివారం గుడ్ ఫ్రైడే అండి మనది. ఏదో మొన్న వచ్చిన గుడ్ ఫ్రైడే కాదు, ప్రతి ఆదివారం గుడ్ ఫ్రైడే. నేను చెప్పలేదు, లేఖనమే చెబుతుంది. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 26. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోంది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. హల్లెలూయా! ఆయన మరణం అంటే ఎవరి మరణం అండి? యేసు మరణం. యేసు మరణం ఎప్పుడండి సిలువ మీద జరిగింది? గుడ్ ఫ్రైడే రోజు, అవునా? అవునా? కానీ మనం ప్రభు రక్త మాంసాలు తీసుకున్నప్పుడల్లా దేన్ని ప్రకటిస్తున్నామట? యేసయ్య గుడ్ ఫ్రైడే. హల్లెలూయా! ప్రతి ఆదివారం జరుగుతుందా లేదా? చెప్పండి అయ్యా, డౌటా? అది గమనించండి. ఈ రొట్టెని తిని ఈ పాత్రలోంది త్రాగునప్పుడల్లా, అంటే ప్రతి ఆదివారం ఎల్లా ప్రభువు వచ్చే వరకు యేసు గుడ్ ఫ్రైడేని మీరు ప్రచురిస్తున్నారు. హల్లెలూయా! అంటే ప్రతి ఆదివారము గుడ్ ఫ్రైడే మనం చేస్తున్నాము. ప్రతి ఆదివారం ఏం చేస్తున్నాం? ముందు ఏం చెప్పాను? క్రిస్టమస్ చేస్తున్నాం, అవునా కాదా? వాక్యం మనలో పుట్టడమే క్రిస్టమస్. యేసు మరియమ్మ గర్భంలో పుట్టి లోకములో పుట్టడమే క్రిస్టమస్ అయితే, యేసయ్య వాక్య స్వరూపుడే నా హృదయంలో పుట్టడమే ఈ ఆదివారం నా క్రిస్టమస్. నా యేసయ్యను ఆరాధిస్తున్నాను. తర్వాత యేసు రక్త మాంసములు తీసుకున్న ప్రతి ఒక్కడు ఆయన మరణమును, అంటే క్రిస్టమస్ తర్వాత వచ్చింది ఏంటంటే ఇప్పుడు గుడ్ ఫ్రైడే, అవునా? మరణమును ప్రచురించుదురంటే గుడ్ ఫ్రైడేని మీరు ప్రచురిస్తున్నారు. చెప్పండి, నిజ క్రైస్తవులు మనమా కాదా? ఆలోచించండి. వాక్యం చెప్తున్నా, సత్యం చెప్తున్నా మీకు. మూడవదిగా పునరుద్ధానం. ప్రతి ఆదివారం పునరుద్ధానాన్ని మనము పండగ చేస్తున్నాం. హల్లెలూయా! ఎలా? అసలు ఈ దినాన్ని ఏమంటాం మనం? ఈ పునరుద్ధాన దినం అంది అంటాం. నిజానికి ఆయన ఏం చెప్పారండి? యోహాను సువార్త 6వ అధ్యాయంలో, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నిత్యజీవము గలవాడు, అంచదినమందు వానిని. మనం లేపబడ్డామంటే దాని అర్థం ఏంటి చెప్పాలి? పునరుద్ధానం, అవునా? ముందు పునరుద్ధానం ఎవరు చెందారు? ప్రథమ ఫలముగా యేసయ్య. ఇప్పుడు ప్రతి ఆదివారం మనం తీసుకుంటున్నాం కాబట్టి మన నిరీక్షణ యేసు లేచినట్లుగా యేసు నన్ను కూడా లేపుతాడు, అవునా? చెప్పండి రా, చెప్పండి. క్రిస్టమస్ చేస్తున్నాము, గుడ్ ఫ్రైడే చేస్తున్నాము, రెజరెక్షన్ డే, ఈస్టర్ కూడా ఎవరు చేస్తున్నారు? మనము. హల్లెలూయా! అర్థమైందా మీకు? ఆ మూడు కూడా జరిగించుకుని ఆరాధించేవాడు నిజమైన క్రైస్తవుడు. మనం పండగ క్రైస్తవం కాము. ఏదో సంవత్సరానికి వచ్చే పండగల్లో పాల్గొంటే దానివల్ల రక్షణ లేదు. నిజంగా ప్రతి ఆదివారము ఈ మూడు పండగలు మన బ్రతుకుల్లో జరుపుకుని దేవుణ్ణి ఆరాధించడమే నిజమైన క్రిస్టమస్, నిజమైన గుడ్ ఫ్రైడే, నిజమైన
ఈస్టర్ పునరుత్థాన దినం. అందుకే ఒక్క మాట చెప్పేసి నేను ముగిస్తాను ప్రియులారా, మీకు ఇచ్చిన మాట ప్రకారంగా. లేవియాకాండం 23 23వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుతున్నా. మొదటి నెల 14వ దినమున సాయంకాలం ముందు యెహోవా పస్కా పండుగ. ఏంటి పండుగ? పస్కా పండుగ అంటే పస్కా పండుగ అంటే ఏంటి? అదే ఏంటది? ఆ పస్కా పండుగ అంటే ఇప్పుడు అర్థం ఏంటి? అరే గుడ్ ఫ్రైడే అయ్యా. ఏం గుడ్ ఫ్రైడే అర్థమైందా? గుడ్ ఫ్రైడే ఆ పండగ మనం కూడా ప్రతి ఆదివారం చేస్తాం. ఆయన మరణాన్ని ప్రచురించుదురు అన్నాడు. ఓకే. రెండోది ఏంటంటే పండగ? ఆ నెల 15వ దినమ యెహోవాకు పొంగని రొట్టెల పండగ, అంటే పులియని రొట్టెల పండగ. అది చేస్తున్నామా లేదు మనం? చెప్పండి. యేసయ్య దేహము అనే రొట్టె పులిసిపోయిందా? కుళ్ళిపోయిందా? కుళ్ళలేదు. ఇప్పుడు మన దేహాలు పాపంతో ఉండి కుళ్ళిపోకుండా మనం ఏం చేస్తున్నాం? యేసు రక్తము చేత ఎప్పటికప్పుడే పులియని రొట్టెల పండుగ ఎవరంటే ఆచరిస్తున్నారు చెప్పండి? కాదా? జ్ఞానం లేదా మీకు? బిర్యానీ మీద మనసు వెళ్ళిపోయిందా? నాకు ఆకలేస్తుంది, ఈ మర్మం చెప్పకు మళ్ళీ సగంలో మరి వెళ్ళిపోయినట్టు ఉంటుందండి. కాబట్టి పులియని రొట్టెల పండుగ మనం ఆచరించమన్న దాని అర్థమేటో తెలుసా? మనలో పాపం అనే పులుపు లేకుండా యేసు రక్తము చేత వాక్యము చేత ఎప్పటికప్పుడే సరి చేసుకుంటున్న మనము పులియని రొట్టెలు అంటే పొంగని రొట్టెల పండుగ ఆచరిస్తున్నాం. అర్థమైందా? మూడోది ఏంటండి? ప్రథమ ఫలముల పండగ. అంటే ప్రథమ ఫలముగా యేసు మృతులలో నుండి తిరిగి లేచాడు. మనము కూడా మనల్ని లేపుతాడు కాబట్టి యేసు రక్త మాంసాలు తీసుకుంటున్నా అంచెదిన మంది మనము. చెప్పండి, ప్రతి ఆదివారం అనుసరిస్తున్నాం మనమా అలా? చెప్పండి. ఇది లేఖనానుసారమైన బోధ. అర్థమైంది? అందుకే ఇక్కడ ఎక్కువ మంది ఉండరు. లేకపోయినా నాకేం నష్టం లేదు, చింత కూడా లేదు. హల్లెలూయా. కాబట్టి మనము పండగలతో సంబంధం లేదు మనకు ప్రతి ఆదివారం క్రిస్మస్, ప్రతి ఆదివారం గుడ్ ఫ్రైడే, ప్రతి ఆదివారం పులియని రొట్టెల పండగ, ప్రతి ఆదివారం ప్రథమ ఫలముల పండగ, పునరుద్ధాన పండగ. అవునా కాదా? అయితే దేవుని స్తోత్రం చెల్లించండి. ప్రార్థన చేసి ఆశీర్వదిస్తాను. చివరిలో పాస్టర్ గారు పుట్టినరోజు కదా, కేక్ కటింగ్ చేద్దాం. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడా, ఇంతవరకు నాయన మరి క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, పునరుద్ధాన దినం అనేది